కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక దగ్గరికి వద్దాం. సరే, కమిషన్ల మీదే అది ప్రధానమైన ఆరోపణ మీద ప్రభుత్వం కోల్పోవడంలో అదొక కారణం అనుకోండి. దాని గురించి కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు ఎలా చూడాలి? ఇవాళ అసెంబ్లీ అంతా చాలాసేపు మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. చాలా సీరియస్ అంశాలు, అంటే ముఖ్యంగా ప్రధానంగా ఇవాళ నేను చెప్పిన 3 అంశాలు, ఈ కమిషన్లో ఒకటి, ఈ ధరణి ఒకటి, తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయన్నది ఒకటి, 3 విడిగా మాట్లాడదాం. ముందుగా ఈ 30% కమిషన్ల వ్యవహారం మీద మీ రెస్పాన్స్ ఏంటి? మీకు అట్లాగే మిత్రులు బాలరాజు గారికి, ప్రేక్షకులకు నమస్కారం. బాలరాజు గారు పూర్తి వాస్తవం ఉంది. ఎందుకంటే నేను కూడా ఇటీవల ఒక సర్పంచ్ల సంఘం సురవి ఆదాయ గౌడ్ గారు ఒక మీటింగ్ పెడితే నేను వెళ్ళొచ్చాను కూడా. వాళ్ళకి ఆధారంతో సహా చెప్తున్నాను. మేము సర్పంచ్లము, తాజా మాజీలము, మేము లంచాలు ఇవ్వకుండా గతంలో ప్రజాప్రతినిధి పనిచేసాం కనుక మేము పనులు చేశాం. మళ్ళీ ఎదురు లంచాలు ఇవ్వలేకనే మా 750 కోట్ల రూపాయలు ఆపుతున్నారు. మిగతా కాంట్రాక్టర్లు అన్ని బిల్లులు క్లియర్ అవుతున్నాయని బహిరంగ రహస్యం ఇది, ఏం లేదు. కాకపోతే గత ప్రభుత్వం నికార్స్గా ఉందా, గత ప్రభుత్వం లంచాలు తీసుకోలేదా అంటే బ్యూరోక్రాట్స్ మీద ఈ పార్టీ మన నాయకులకు పెద్దగా పట్టు లేదని నేను అంటున్నాను. మొదటి నుంచి ఏ ప్రభుత్వం అయినా ధర్మలంచం నడిచింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ అంటున్నారు. 10 ఏళ్ళ కరువుతో ఉన్నారు కదా కాంగ్రెస్ ధర్మలంచం అంటే 5%, 4%. అప్పట్లో 6% అని అంటే రకరకాల కామెంట్స్ వచ్చేవి మొదట్లో. అంటే అవును సార్, నిజమే. వాళ్ళు తీసుకోకుండా ఏమీ లేదు. అది కూడా ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది అని లేదు, మామూలు ధర్మలంచం అంటున్నాను దాన్ని. అంటే పని చేసి అడిగారు. ఇప్పుడేమో పని కోసం మొదలు పోతే సెక్రటేరియట్ లో 15% అని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నారు. బయట 30 అంటే నేను నమ్మలేను, కానీ అతిశక్తి కావచ్చు. కానీ ఏదో మొత్తం మీద 15-20% కమిషన్లు మాత్రం నడుస్తున్నాయి. ప్రతి దగ్గర కమిషన్ లేకుండా బిల్లులు పాస్ అవ్వడం లేదు స్పష్టంగా. అందులో కూడా మళ్ళీ పైరే ఉన్నాయి. అంటే ఉత్తరము దక్షిణం 2 ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు మన మిత్రులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఉత్తరం ఏమో పైరవి, అంటే ఒక మంత్రి చెప్పాలి, ఒక ఎమ్మెల్యే చెప్పాలి. అది రెండవది ఏమో మనకు డబ్బులు కూడా కమిషన్, ఈ 2 నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వం దీనికి అతీతంగా కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నారు. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టులు పనిచేసిన వాళ్ళు ఏదైతే చాలాసార్లు మేము కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే ఏమంటారంటే, అసలు నిజంగా చెప్పాలంటే 100% లంచాలు లేకుండా చేస్తే 100కు 100% చేస్తే బ్రహ్మాండంగా మన ఇల్లు కట్టుకున్నట్టు చేయొచ్చు. కానీ 20% ఏమో అధికారులకు, మరో 20% ప్రజాప్రతినిధులకు తక్కువ లేదు. నిజమంటే స్కూల్ బిల్డింగ్స్ మంజూరు అయితే ఆఖరికి పేరెంట్స్ కమిటీ ఉంటది కదా, మనకు స్కూల్ కమిటీ ఉంటది కదా, స్కూల్ కమిటీ మెంబర్లు కూడా మాకేమిటి అని అడుగుతున్నారు. నిర్మాణాలలో ముఖ్యంగా ఏది పెద్దగా లాభం రాదు, మట్టి పనిలో వస్తుంది. జనరల్ కాంట్రాక్టర్లు చాలా మంది తెలుసు, వెంకటస్వామి గారికి కానీ అందరికి తెలుసు, మట్టి పనిలో ఎక్కువ ఉంటుంది. కానీ నిర్మాణాలలో రాదు, కొంచెం తక్కువ కమిషన్ ఉంటుంది. అటువంటి దాంట్లో కూడా ప్రజాప్రతినిధులు కూడా లోకల్ గా ఉన్న ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు అనే సమస్య వచ్చింది. ఇప్పుడు సరే, స్థానిక ప్రభుత్వాలలో ఇప్పుడు అన్ని ఖాళీ అయిపోయినాయి. 1 year గా సర్పంచులు లేరు, ఎన్పిటిసి లేరు, జెడ్పీటీ లేరు, మున్సిపాలిటీ కౌన్సిలర్ లేరు. కార్పొరేషన్ మాత్రం 1-2 కొనసాగుతున్నాయి. సిద్దిపేట లాంటి మనకు మున్సిపాలిటీ, అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కనుక ప్రజాప్రతినిధులు లేకపోతే మంజూరైన పనులలో వాళ్ళు అంచం తప్పించారా మా, కానీ కాంట్రాక్టర్లు సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆయన కొత్తలు లేదు కదా వాళ్ళది. అందుకని ఇది వాస్తవం. అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఏమైతుందంటే ఎక్కడ చెప్పారనే సమస్య కాదు, విషయం వాస్తవమా కాదా అనే చూస్తే మాత్రం వాస్తవం. మరి అక్కడ అసెంబ్లీలో చెప్పినప్పుడు మరి దానికి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏమడుగుతున్నారంటే, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, మీరు ఆధారాలు చూపించండి, లేదంటే సారీ చెప్పండి అని అడుగుతున్నారు. కరెక్ట్, ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరు చెప్తారు? ఇచ్చేవాడు చెప్తారా, తీసుకునేవాడు చెప్తారా? లంచం ఇవ్వడం ఎంత నేరమో, తీసుకోవడం ఎంత నేరమో, ఇవ్వడం కూడా అంతే నేరం. ఇచ్చిన వాడైతే పని ఎలా తీసుకున్నాడని చెప్పాడు కదా ఋషి గారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది పూర్తిగా బహిరంగ రహస్యమే. అక్కడ చెప్తే కోపం వచ్చింది, బయట చెప్తే బయట అక్కడి నుంచి కాదు, చాలా నుంచి అంటున్నారు కదా, సమస్య లేదు. ఇది అయితే నడుస్తున్నాయి. కమిషన్ల ప్రభుత్వం అయితే నడుస్తుంది. కమిషన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కాబట్టి ఎక్కువ తక్కువ అంటున్నాను. ఓకే. కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత. నమస్కారం వెంకటస్వామి గారు. లాంగ్ టైం. సో వెంకటస్వామి గారు, ఏంటి ఈ కమిషన్ల వ్యవహారం ఏంటి? సరే, అప్పట్లో మా బండారు గారు ఏమన్నారంటే ఉండేది, అప్పట్లో కూడా దాన్ని ధర్మలంచంగా చెప్పారు, ఒక కొత్త వర్డ్. అది పర్సంటేజ్ అంటే కొంత న్యాయంగా ఏదో ధర్మబద్ధంగా. ఈసారి మాత్రం ఒక 20%, 30%, ఏంటి సభ్యులు బయటికి వెళ్ళినా కూడా నినాదాలు చేశారు 20%, 30% అని. సో మొత్తం మీద దాంట్లో అయితే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. సారీ చెప్తారు నేనేం అనుకోవట్లా. మరి డిప్యూటీ సీఎం గారు అయితే సీరియస్గా ఒడి దగ్గర పెట్టుకు మాట్లాడండి, మైక్ ఇస్తే ఏది పడితే అది మాట్లాడడం అని ఇవ్వడం చాలా గందరగోళం జరిగింది. అసలు ఏంటి కమిషన్ల వ్యవహారం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో? సార్, ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నుంచి సచ్చేలక ఉన్నాడు కానీ పదే నాయని నరసింహారెడ్డి గారు అనే తెలంగాణ ఉద్యోగం బిడ్డ యాదృచ్ఛికమా, ఇన్సిడెంటల్, యాక్సిడెంటల్లీ కాదు, పదే కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ,
మిషన్ కాకతీయాన్ని కమిషన్